Hi everyone, my name is G. Satyanarayana. Welcome to GS and Maths and Reasoning classes. సో మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఫిగర్ సిరీస్ గురించి మనం చేస్తాం. ఓకే, ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఫిగర్ సిరీస్లో మనకి పార్ట్ 1 మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్కి కంటిన్యూషన్ చూద్దాం. అయితే మనకి ఆల్రెడీ మనం ఏం చేసాం, ఈ ఫిగర్ సిరీస్ మనం చెప్పేటప్పుడే దానికి ముందు ఏం చేసాం, నెంబర్ సిరీస్ గురించి మనం మాట్లాడాం. అదేవిధంగా ఆల్ఫాబెట్ సిరీస్ గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. సో మనకి ఈ నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అనేవి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉంటుంటాయి. లైక్ దట్ సైన్స్ స్కూల్ అవ్వచ్చు, ఎన్ఎంఎంఎస్ అవ్వచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి. ఓకే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా నెంబర్ సిరీస్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అంటే మనకి ఇవి లేకుండా మనకి మ్యాక్సిమం ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మనకి పేపర్ అనేది మనకు ఉండదు. ఆ విధంగా మనకు ఉంటాయి. అంటే అంత ఇంపార్టెంట్ మనకి ఈ టాపిక్స్. ఇవి మనకి నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఉంటాయి. ఓకే, కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి, చేశాక డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా నా వీడియోస్ మీకు ఎవరికైనా మీకు నచ్చినట్టుగా అయితే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఏమో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకే, సరే. అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ సిరీస్ గురించి మనం ఏం చేసామంటే పార్ట్ 1లో మనం ఒక 15 బిట్స్ వరకు మనం నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే వాటికి కంటిన్యూషన్ చూద్దాం. ఓకే, రైట్. ఆల్రెడీ మనం ఈ సిరీస్ గురించి మనం చేసి ఉన్నాం కదమ్మా. సిరీస్ అంటే ఏం చెప్పాం మనం అంటే ఒక ఆర్డర్లో మనకి ఏమి పాస్ అవుతూ ఉంటాయి. అంటే అవి మనకి క్లాక్ వైజ్ అవ్వచ్చు, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. ఒక పార్ట్ ఏమి యాడ్ అవ్వచ్చు, ఒక పార్ట్ ఏమి డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, వాటి యొక్క రొటేషన్ అనేది 45 డిగ్రీస్ ఉండొచ్చు, 90 డిగ్రీస్ ఉండొచ్చు, 135 డిగ్రీస్ ఉండొచ్చు, 180 డిగ్రీస్. అంటే డిఫరెంట్ టైప్స్లో మనకి మూవ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం మనకి ఇవి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం సిరీస్ అని అంటాం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం ఇందులో చెక్ చేద్దాం. చూడండి, 16th వన్ చూద్దాం. 16th వన్లో చూడమంటే ఈ విధంగా ఇచ్చాడు, మనకి 2 సెమీ సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఫిగర్లో. సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి చూడండి, అంటే ఇది మనకి క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్లో రొటేట్ అయింది. ఇక్కడికి వచ్చింది చూడండి, ఇదిగోండి వచ్చింది. ఇది దీన్ని డయామీటర్ అంటాం కదమ్మా. ఈ డయామీటర్ ఏమో రిమూవ్ అయిపోయింది చూడు ఇక్కడికి వచ్చేటప్పటికి. ఓకే, డయామీటర్ మనకి రిమూవ్ అయిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇదే ఫిగరు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఉంది. అంటే ఏంటి, ఇది మనకి ఇక్కడ మనకి యాంటీ క్లాక్లో మరలా వచ్చింది. యాంటీ క్లాక్లో 90 డిగ్రీస్లో మనకి రొటేట్ అవుతూ సేమ్ ఇదే ఫిగర్ ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, మరలా మనకి చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇది మరలా మనకి క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి. అంటే ఇగోండి ఈ విధంగా వస్తుంది. వస్తూ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ డయామీటర్ ఉంది కదా మనకి ఇదేమో రిమూవ్ అయిపోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి మరొకసారి చూడండి. మరొకసారి ఏం చేస్తామంటే వాడు ఇక్కడ చూడండి ఈ విధంగా ఇచ్చాడు ఫిగరు. ఇది మనకి ఏమైంది, మనకి క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ రొటేట్ అయింది. రొటేట్ అయితే దీని యొక్క డయామీటర్ అనేది మనకి ఇది రిమూవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏమైంది, మరలా మనం చూడండి ఈ ఫిగర్ మరలా ఈ థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి ఏమైంది, ఇది మనకి యాంటీ క్లాక్లో రొటేట్ అయ్యింది 90 డిగ్రీస్లో. నెక్స్ట్ ఇక్కడ ఇదే ఫిగర్ మరలా ఈ 4th ప్లేస్కి వచ్చేటప్పటికి ఏమైంది, మరలా మనకి ఇది ఈ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ చూడండి, క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఈ డయామీటర్ పార్ట్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ఇవన్నీ మనకి సర్కిల్సే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, 4th ఫిగర్లో మనకి సర్కిలే వస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే చూడండి, ఇదిగోండి సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది కదమ్మా. ట్రయాంగిల్ యొక్క చూడండి ఇది ఈ వెర్టెక్స్ ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది వెర్టెక్స్ ఫస్ట్ ఫిగర్లో. నెక్స్ట్ చూడండి సెకండ్ ఫిగర్ వచ్చేటప్పుడు చూడండి వెర్టెక్స్ అనేది ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వచ్చింది చూడండి, ఇదిగోండి. అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ రొటేట్ అయ్యింది. యాంటీ క్లాక్లో 90 డిగ్రీస్లో రొటేట్ అయ్యిందమ్మా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, మళ్ళీ మనకి యాంటీ క్లాక్లో 90 డిగ్రీస్లో రొటేట్ అయ్యింది. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, చూడండి ఇది ఈ ప్లేస్లో రావాలి. అంటే మనకి యాంటీ క్లాక్లో 90 డిగ్రీస్లో రొటేట్ అవ్వాలి. అంటే మనకి ఇది
ఈ వెర్టెక్స్ అనేది మనకి అప్వర్డ్స్లో ఇక్కడ ఉండాలి. ఈ ప్లేస్లో చూడండి ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ సిలో ఉందాం. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూస్తే నెక్స్ట్ వన్ ట్రయాంగిల్, స్క్వేరు, సర్కిల్, హెక్సాగాన్. ఈ విధంగా ఇలాగ ఉన్నాయమ్మా. చూడండి మనకి ఫస్ట్ ఫిగర్లు ఈ విధంగా ఉంది కదా. చూడండి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఇక్కడున్న ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇక్కడున్న స్క్వేర్ ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడున్న సర్కిల్ ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడున్న హెక్సాగాన్ ఈ ప్లేస్కి వచ్చింది. అంటే ఏంటి, ఒక్కొక్క ఫిగర్ అనేది మనకి క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్లో రొటేట్ అవుతున్నాయి. సేమ్ మరి చూడండి ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అయితే ఇప్పుడు ఏం రావాలి మనకి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ మనకి ఈ ఫిగర్కి వచ్చింది, ఇక్కడ రావాలి ట్రయాంగిల్. ఓకేనా, ట్రయాంగిల్ ఈ ప్లేస్కి రావాలి. నెక్స్ట్ వన్ ఏంటి, చూడండి ఇక్కడ ఉంది కదా స్క్వేరు, ఈ స్క్వేర్ ఈ ప్లేస్కి రావాలి, ఇలాగ రావాలి ఈ ప్లేస్కి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడున్న సర్కిల్ ఈ ప్లేస్కి రావాలి 90 డిగ్రీస్ కదా. నెక్స్ట్ ఇక్కడున్న హెక్సాగాను ఈ ప్లేస్కి రావాలి, హెక్సాగాను. చూడండి సర్కిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు, ఆప్షన్ డి కాదు. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి స్క్వేరు ఇక్కడ ఉందండి, ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది, ట్రయాంగిల్ ఈ ప్లేస్లో ఉంది, హెక్సాగాన్ ఈ ప్లేస్లో ఉంది, సర్కిల్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ ఈజీగానే ఉంటాయి, కాకపోతే మీరు వీటిని జాగ్రత్తగా మీరు థింక్ చేయవలసి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 19th ఫిగర్ చూసేటప్పటికి చూడండి ఇదిగోండి ఇవి చూడండి 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఈ 3 ఏమో మనకి కొద్దిగా మనకి డిస్టెన్స్ వచ్చే, ఈ 1 ఏమో ఈ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇందులో ఈ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఇందులోంచి మళ్ళీ మనకి 1 ఏమో రీప్లేస్ అయింది ఈ ప్లేస్కి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి మరొక 2 ఉన్నాయి, అంటే 2 ఉన్నాయి. చూడండి ఫస్ట్ ఇక్కడ 4 ఉన్నాయి, 4 నుంచి మనకి 3 ఉన్నాయి, 3 తర్వాత 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఉండాలి మనకి, ఇక్కడ ఈ ప్లేస్లో మనకి 1 ఉండాలి, ఈ విధంగా ఇక్కడ 1 ఉండాలి. అప్పుడు ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఎన్ని ఉండాలి మనకి 3 ఉండాలి, అంతే కదా. ఈ విధంగా చూడండి 1 3 చూడండి ఇక్కడ ఉంది, కానీ ఏంటి ఈ ఫిగర్ వేరు ఈ ఫిగర్ వేరు. చూసుకోండి ఇది మనకి ఇటువైపు కదా ఉంది, మనకి ఇది మనకి ఇటువైపు ఉంది కాబట్టి ఇది కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డీలో ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మనకి 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, కానీ మనకేంటి 1 ఈ ప్లేస్లో ఉండాలి, 3, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే సర్కిలు, ట్రయాంగిల్, స్క్వేరు. ఇప్పుడు మనకి చూడండి ఇవన్నీ కూడా మనకి రీప్లేస్ అవుతున్నాయి. అంటే ఇక్కడున్న ట్రయాంగిల్ అనేది ఈ ప్లేస్కి వచ్చింది, అప్పుడు ఏమవుతుంది ఈ స్క్వేర్ అనేది సెకండ్ ప్లేస్కి వస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఏమో సర్కిల్ అనేది మరలా మనకి ఈ ప్లేస్కి అవుతుంది, ఈ విధంగా వచ్చి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి మరలా మనకి చూడండి ఈ స్క్వేర్ అనేది ఈ ప్లేస్కి రావాలి, నెక్స్ట్ సర్కిల్ అనేది సెకండ్ ప్లేస్కి రావాలి, నెక్స్ట్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏమో ఈ ప్లేస్కి రావాలి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏమవ్వాలి చూడండి, సర్కిల్ ఏమో స్టార్టింగ్లో రావాలి. చూడండి స్టార్టింగ్ 1 2 2 ఇటుకు ఉన్నాయి, అంటే ఏ అయినా అవ్వచ్చు బి అయినా అవ్వచ్చు, కానీ ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి, సర్కిల్ రావాలి, నెక్స్ట్ ట్రయాంగిల్ రావాలి. చూడండి సర్కిల్, ట్రయాంగిల్. ఇక్కడ సర్కిల్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది మనకి స్క్వేర్ ఉంది కదా. ఎందువల్ల చూడండి ఈ సర్కిల్ ఏమో ఫస్ట్ ప్లేస్కి రావాలి, ట్రయాంగిల్ ఏమో సెకండ్ ప్లేస్కి రావాలి, ఈ స్క్వేర్ ఏమో మనకి ఈ ప్లేస్కి రావాలి, థర్డ్ ప్లేస్కి రావాలి. అంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేరు. కాబట్టి ఏమవుతుంది మనకి ఆప్షన్ బి అవుతుందమ్మ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. చూడండి ఈ విధంగా ఒక ఫిగర్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఒక లైన్ డాట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి 2 సర్కిల్స్ వచ్చి చూడండి ఇదిగోండి ఇక్కడ ఉన్న లైన్ డాట్ అనేది ఈ ప్లేస్కి వచ్చింది అనుకున్నాం. అంటే ఎంత మనకు వచ్చింది 135 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ మనకి 3 ఉన్నాయి సర్కిల్స్, 1 2 3 సర్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రీప్లేస్ అయ్యిందమ్మా. ఓకేనా, ఈ ప్లేస్కి మనకు రీప్లేస్ అయ్యింది, ఇక్కడికి వచ్చిందంటే 90 డిగ్రీస్ రీప్లేస్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని ఉండాలి మనకి 4 సర్కిల్స్ ఉండాలి.
చూడండి ఇక్కడ ఇది కాదు, ఇది కూడా కాదు, 3 ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనకు 4 ఉన్నాయి, ఇందులో కూడా మనకు 4 ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ చూడండి ఈ లైను డాట్ అనేది లేదు. చూడండి ఇక్కడ ఆప్షన్ డిలో చూడండి, ఇదిగోండి ఈ విధంగా, ఇదిగోండి ప్రతిదానికి లైను డాట్ ఉంది కదా, లైను డాట్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు లేదు. కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. కాబట్టి ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసాం అనుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ట్రయాంగిల్, ఇక్కడ స్క్వేరు, ఇది పెంటాగాన్, 5 సైడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 సైడ్స్ పెంటాగాన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి మనకి, హెక్సాగాన్ రావాలి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏబిసిడిలో హెక్సాగాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 అవ్వచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసి చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఫస్ట్ ఫిగర్లో చూడండి లెఫ్ట్ సైడ్స్ ఉన్నాయి షేడెడ్ రీజియన్. నెక్స్ట్ సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకి చూడండి రైట్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమో లెఫ్ట్ సైడ్ వచ్చాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏమవ్వాలి, మనకి ఒక హెక్సాగాన్ అవ్వాలి అండ్ ఈ షేడెడ్ రీజన్ అనేది రైట్ సైడ్ ఉండాలి. చూడండి హెక్సాగాన్ కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది కాదు. ఇది హెక్సాగాన్ కానీ ఇందులో టాప్లో ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ డీలో చూస్తే హెక్సాగానే కానీ బాటంలో షేడెడ్ రీజన్. అంటే ఏం రావాలి మనకి, హెక్సాగాన్ రావాలి అండ్ రైట్ సైడ్ రావాలి షేడెడ్ రీజన్. కాబట్టి రైట్ సైడ్ కదా వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి 23 చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈజీగా ఉన్నో మనం చూద్దాం. చూడండి అంటే ఏదో ఒకదాన్ని ఒక ఐడెంటిఫై చేయండి, ఏదో ఒక సింబల్ ఐడెంటిఫై చేద్దాం. చేస్తే చూడండి ఇది యారో మార్క్ అప్వర్డ్స్లో ఉంది. సెకండ్కి వచ్చేటప్పుడు చూడండి ఇది ఈ విధంగా, అంటే యాంటీ క్లాక్లో 90 degrees రొటేట్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పుడు చూడండి మళ్ళీ ఏంటి ఈ విధంగా ఉన్న యారో అనేది ఇక్కడికి, అంటే యాంటీ క్లాక్లో 90 degreesకి వచ్చింది. కాబట్టి మనకి ఈ ఫోర్త్ ఫిగర్లో యారో అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు మన చోట ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి, ఆప్షన్ బిలో ఉన్నాయి, ఆప్షన్ సిలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏ కాదు. ఓకే చూడండి మన దగ్గర ఇంకా మరొక 50% మాత్రం ఉంది మన దగ్గర చాయిస్. అయితే ఇప్పుడేం చేద్దాం చూడండి, ఇప్పుడు ఇంకొక దాన్ని ఎంచుకుందాం. ఇక్కడ ట్రయాంగిల్ ఉందమ్మా. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి క్లాక్లో 90 degrees రొటేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుకి ఎక్కడ ఉండాలి, ఈ ప్లేస్కి రావాలి ట్రయాంగిల్ అనేది. ట్రయాంగిల్ చూడండి ఇందులో ఎక్కడ ఉన్నాయి మనకు చూడండి, ఆప్షన్ సిలో ఉన్నాయి. ఆప్షన్ బిలో ఉందా, లేదు కదా, సింపుల్ అయిపోయింది. ఆన్సర్ ఈ సి. ఓకే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వీటిని మనం ఐడెంటిఫై మనం చేసుకోవాలి. చేసుకుంటే మనకు అప్పుడు ఈజీ అవుద్ది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే ఇప్పుడు చూడండి 24th వన్ చూసామనుకోమ్మా. చూడండి ప్రాబ్లం ఫిగర్లో ఇదిగోండి ఈ విధంగా అన్నీ మనకి ఫిల్ చేస్తున్నాయి బాక్స్లు నన్ను. ఈ సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి చూడమ్మా 2 మాత్రమే, అంటే మిడిల్లో ఉన్న 2 మనకి ఎంటీగా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి మిడిల్లో ఉన్న ఉన్నది మనకు చూడండి మరొక, అంటే చూడండి దీన్ని మనం ఈ విధంగా 1 2 3 4 5 6 అనుకుంటే, సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి దీన్ని మనం 2 parts కింద మనం వీటిని డివైడ్ చేస్తే సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఇందులో ఉన్న ఒక పార్టు, ఇందులో ఉన్న ఒక పార్టు ఒమిట్ అయిపోయింది. నెక్స్ట్ మరలా మనం థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఇందులో ఉన్న మరొక పార్టు, ఇందులో ఉన్న మరొక పార్టు ఒమిట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఫోర్త్ ఫిగర్కి వచ్చేటప్పటికి అప్పుడు ఏమవ్వాలి, మరలా మనకి ఇందులో ఉన్న ఈ సింబల్స్ ఉండకూడదు, ఇందులో ఉన్న ఈ సింబల్స్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏముండాలి మనకి, ఓన్లీ ఎంటీ బాక్సెస్ మాత్రం ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే ఒక స్క్వేర్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, ఈ విధంగా సింబల్స్ ఉన్నాయి, 4 స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి. ప్రతిదానికి కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆ విధంగా వస్తాయి. అంటే ఒక స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ 4 స్మాల్ సర్కిల్స్ వస్తాయి, నెక్స్ట్ మిడిల్లో ఒక లార్జ్ సర్కిల్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి ఈ లైన్ మనకి, అంటే ఎందుకు ప్రతిదానికి కామన్గా ఉంది, ఈ చూడండి ఈ లైన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి చూడండి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి యాంటీ క్లాక్లో ఈ ప్లేస్కి వచ్చింది, అంటే 45 degrees రొటేట్ అయ్యింది, 45 degrees వచ్చింది. థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పుడు చూడండి ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చింది. అంటే అప్పుడు ఈ ఫోర్త్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఇది ఎక్కడ ఉండాలి మనకి, ఈ విధంగా ఉండాలి, అంటే దీనికి తిన్నగా ఉండాలి. చూడండి ఒకసారి చూసామనుకోమ్మా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. కాబట్టి ఆప్షన్ బి కాదు. సి చూసామనుకు ఈ ప్లేస్లో ఉంది, ఇది కాదు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి డి చూసాం, మనకు డి కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏముంది మనకు చూడండి ఏ, చూడండి ఇదిగోండి ఏ, ఏ ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఫిగర్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో ఒక డైస్ ఉంది, డైస్లో అప్లో చూడండి 1 డాట్ ఉంది. సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి ఈ డైస్లో మనకు చూడండి డౌన్లో 2 డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రొటేట్ అంటే ఎంత మనకి 180 degrees రొటేట్ అయ్యింది. 180 degrees either క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, ఏదైనా ఒకటే మనకి 180 degrees కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ మనం థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పుడు మళ్ళీ చూడండి ఈ డాట్స్ అనేవి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒకటి ఇంక్రీజ్ అయ్యింది. అంటే అప్పు డౌను అప్పు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ రావాలి మనకి ఈ డాట్స్ అనేవి మనకి డౌన్లో రావాలి. ఎన్ని డాట్స్ రావాలి మనకి 4 రావాలి డాట్స్. చూడండి ఇది అప్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఇది అప్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి కాదు. ఇప్పుడు ఇది బి చూడండి, బిలో 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి కాదు. ఏముంది మనం చూడండి డౌన్లో ఉండాలి, 4 డాట్స్ ఉండాలి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం చూడండి ఈ విధంగా ఇచ్చాడు కదా, దీన్ని 2 పార్ట్స్గా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే స్మూత్గా సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి మనకి. సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పుడు 1 2 3 అంటే ఇందులో పడిపోయింది. నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే 1 2 3 ఉన్నాయి. ఈ సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పటికి 2 మిగిలాయి అంటే ఇందులో పడిపోయింది. నెక్స్ట్ చూడండి సెకండ్ నుంచి మళ్ళీ ఇక్కడ థర్డ్కి వచ్చేటప్పటికి చూడండి మళ్ళీ ఏమైంది లెఫ్ట్లో ఒకటి పోయింది అంటే ఇంక 2 మిగిలాయి. నెక్స్ట్ రైట్లో రెండింటిలో ఒకటి పోయింది కాబట్టి ఇంకొకటి మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇందులో ఒకటి పోతే లెఫ్ట్లో ఇంకొకటి ఉంటుంది, రైట్లో ఇది పూర్తి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, సేమ్. ఓకే, 28 ఇదే కదమ్మా 28. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, 2 లైన్స్ ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సెకండ్ ఫిగర్ వచ్చేటప్పటికి చూడండి ఇదిగోండి అంటే మనకి ప్రతి దీంట్లో 1 2 3 1 2 3 1 2 3 అంటే ఏంటి 1 ఫస్ట్ ఇక్కడ ఉంది అంటే ఒక ఫిగర్ ఇక్కడ ఉంది, 2 ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి, 3 ఫిగర్స్. మళ్ళీ ఇక్కడికి సెకండ్ ఫిగర్కి వచ్చేటప్పుడు చూడండి ఈ 1 ఫిగర్ ఇక్కడికి వచ్చింది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి 1 ఇక్కడికి వచ్చింది అంటే సింబల్స్తో మనకు సంబంధం లేకుండా 1 2 3. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రావాలి ఒక ఫిగర్ ఒకటి ఇక్కడ ఉండాలి, 2 ఫిగర్స్ ఇక్కడ ఉండాలి, 3 ఫిగర్స్ ఇక్కడ ఉండాలి. ఇది మన యొక్క కండిషన్. ఇప్పుడు మనకి ఇందులో చూడండి చెక్ చేసుకుంటే 1 2 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. ఇక్కడ మాత్రం చూడండి 1 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ డి కాదు. ఓకే, ఒకటి పోయింది. ఇప్పుడు మన ఇందులో ఏబిసి దగ్గర రండి. జాగ్రత్తగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ ఒక ఫిగర్ ఉంది కదమ్మా, ఈ ఒక ఫిగర్ అనేది మనకి ఒమిట్ అయిపోయింది లేదు. ఇందులో 2 ఉన్నాయి కదా, 2లో మనకి ఒకటి పోయింది, ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదమ్మా, 3లో మనకి ఒకటి పోయింది, ఇంకెన్ని మిగిలాయి మనకి ఒకటి పోయింది, 2 ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ కొత్తగా మనకి స్క్వేర్స్ అనేవి మనకి 3 ఫిగర్స్ మనకి యాడ్ అయ్యాయి స్క్వేర్స్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి వచ్చామనుకో ఈ 1 ఉంది కదా, ఇది మనకేం పోయింది చూడండి, ఇక్కడికి వచ్చినట్టు లేదు కదా, 1 లేదు. ఈ 2లో మనకి ఒకటి పోయింది, ఒకటి పోతే ఒక ఫిగర్ ఉంది. ఇందులో మనకి ఇక్కడేమో 3 ఫిగర్స్ ఉన్నాయి, 3లో మనకు ఒకటి పోతే ఇంకెన్ని మిగిలాయి 2 మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా మనకి ఇక్కడేమో 3 ఫిగర్స్ వచ్చాయి చూడు, ఇదిగో 3 ఫిగర్స్ వచ్చాయి కొత్తగా. ఓకే, రైట్. నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి అంటే ఏంటి ఈ స్క్వేర్ అనేది మరి ఈ ట్రయాంగిల్ మనకి ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి 2 ఉన్నాయి కదా స్క్వేర్స్ కాబట్టి ఒక స్క్వేర్ ఇక్కడ రావాలి ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఉన్నాయి కదా సర్కిల్స్, సో 3 సర్కిల్స్లో 2 సర్కిల్స్ రావాలి ఇక్కడికి. ఓకే, ఒక స్క్వేరు 2. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికి మరొక ఫిగర్ అంటే ఇక్కడ యాడ్ అవ్వాలి. అవి ఎన్ని ఉండాలి మనకి 3 ఉండాలి. కాబట్టి ఇంకేమున్నాయి మనకి లైనే ఉంది కదా ఇందులో మనకు కామన్గా ఉన్న దీంట్లో అంటే 3 లైన్స్ ఉండాలి. చూడండి స్క్వేర్ ఉండాలి, ఇక్కడేమో 2 సర్కిల్స్ ఉండాలి, ఇక్కడేమో 3 లైన్స్ ఉండాలి. స్క్వేరు ఇగో 2 సర్కిల్స్ 3 లైన్స్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
ఓకే, ఇవి మీకు ప్రాక్టీస్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 30th చూస్తే ఇక ఈ విధంగా ఉన్నాయి కదా, మనకి 2 బాక్సెస్ ఇచ్చాడు. ఒకటేమో స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి, ఇంకోటి మనకేమో వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఇది మనకి చూడండి ఏమైపోయింది, ఈ ఫిగర్ ఏమో ఇటువైపు వచ్చింది, నెక్స్ట్ ఈ బాక్స్ ఏమో ఇటువైపు వచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే డౌన్లో ఉన్నది మనకి ఎక్కడికి వచ్చింది, మనకి అప్పుకు వచ్చింది, అంటే 180 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ ఫిగర్ అనేది మనకి ఇంటర్చేంజ్ అయింది చూడండి, అంటే ఇటువైపు ఉన్నది ఇటువైపు వచ్చింది, ఇటువైపు ఉన్నది ఇటువైపు వచ్చింది, అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకో చూడండి, అంటే ఇప్పుడు ఏం రావాలి మనకి, ఈ ఫిగర్ మనకి ఇక్కడ రావాలి, ఇటువైపు రావాలి. ఓకేనా, ఇటువైపు రావాలి. అప్పుడేమవ్వాలి మనం చూడండి, ఈ డౌన్లో ఉన్నది ఈ అప్లో ఉన్నది డౌన్కి రావాలి. దీన్ని మనం 2 పార్ట్స్ అనుకుంటే ఈ విధంగా రావాలి డౌన్కి. నెక్స్ట్ ఈ డౌన్లో ఉన్నది ఏం రావాలి, అప్కి రావాలి. ఓకేనా, అప్కి రావాలంటే ఇలా ఉండాలి లైన్స్. చూడండి ఇప్పుడు ఇది హారిజంటల్ లైన్స్ ఉండాలి క్రిందని, నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి స్లాంటింగ్ లైన్స్ ఉండాలి. చూడండి ఇది ఇక్కడ వెర్టికల్ లైన్స్ ఉన్నాయి, స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి, ఇది కాదు. ఓకేనా, హారిజంటల్ లైన్స్ మాత్రం ఉండాలి. చూడండి ఇది హారిజంటల్ లైన్ ఉంది అండ్ స్లాంటింగ్ ఉంది, ఇక్కడ స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి డౌన్లో, కాబట్టి ఇది కాదు. ఇప్పుడు మనం చూడండి బి అయినా అవ్వాలి, డి అయినా అవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఎందువలన డౌన్లో ఉన్న 2 కూడా ఏమన్నాయి, మనకి హారిజంటల్ లైన్సే ఉన్నాయి. అయితే ఇప్పుడు అప్లో ఉన్న ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మనకి చూడండి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇది మనకి ఇటువైపు వచ్చింది కాబట్టి ఇది మనకి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేటప్పుడు చూడండి ఈ స్లాంటింగ్ లైన్స్ ఈ విధంగానే ఉంటాయి, ఇవి మనకి చేంజ్ అవ్వదు. అంటే చూడండి ఇటువైపు ఉన్నాయి మనకి ఈ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ ఉన్నాయి. అయితే అప్పుడు చూడండి ఈ కార్నర్ నుంచి మనకి ఈ విధంగా ఇలా ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఇందులో ప్రాబ్లమ్స్ మనం చేస్తుంటాం. అయితే మీరు కూడా ఏం చేస్తారంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఏమో ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకే, సో మీకు నా క్లాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే నా క్లాసెస్ని నా వీడియోస్ మీరు ఏం చేస్తారంటే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అండ్ మరికొద్ది మందికి మీరు వీటిని ఏమో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.